తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాములోని కళ్యాణం తిలకించడానికి దాదాపు 1,00,000కు పైగా భక్తులు హాజరయ్యారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణ నడుమ 2 గంటల సేపు కళ్యాణం వైభవంగా జరిపించారు. కళ్యాణం తిలకించడానికి దేశం నలుమూలల నుండి శివపార్వతులు, జోగినీలు హాజరయ్యారు. ఒకవైపు సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటే మరోవైపు జోగినీలు, శివపార్వతులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ శివుణ్ణి వివాహం ఆడారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాముడి కళ్యాణం సందర్భంగా శివుడిని, జోగినీలు, శివపార్వతుల కళ్యాణం చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవం కొనసాగుతుంది. మనం ఇప్పుడు సీతారాముల పెళ్లి మండపం దగ్గర ఉన్నాం. వేములవాడలో దాదాపు వేద మంత్రుల మధ్య వల్ల సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం కొనసాగుతుంది. అయితే చాలా మంది భక్తులు విధిగా హాజరయ్యారు. దాదాపు చాలా మంది భక్తులు వల్ల వేములవాడలో రాజరాజేశ్వర స్వామి మంటపంలో వల్ల శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యధిక భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. వాళ్ళు చాలా మంది సుదూర ప్రాంతాల నుండి అనేక జిల్లాలు, వేరే జిల్లాల కూడా ఇవాళ ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు వల్ల పెద్ద ఎత్తున భక్తులు హాజరై వల్ల రాముల వారి కళ్యాణ తంతును తిలకిస్తున్నారు. శుక్లపక్ష సంబంధించి వాళ్ళ భక్తులు మాత్రం అధిక సంఖ్యలో ఇవాళ రాముల వారి కళ్యాణాన్ని తిలకిస్తున్నారు. ఇవాళ అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఇవాళ జోగినీలు కూడా పెద్ద సంఖ్యలో, అధిక సంఖ్యలో హాజరై వల్ల రాముల వారి వివాహ మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో తిలకిస్తున్నారు. వారు నిరంతరం అంటే ప్రతి సంవత్సరం కొనసాగే రాముల వారి కళ్యాణ మహోత్సవానికి అత్యధికంగా మా భక్తులు ఈ జోగినీలు హాజరై ఇవాళ శ్రీరాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తారు. జోగినీలు వారు అక్షంతలు చల్లుకుంటూ ఆనందోత్సవాల మధ్య ఇవాళ శ్రీరాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్నారు. ఈ కళ్యాణ మహోత్సవం ప్రాధాన్యత ఏంటంటే జోగినీలు ఇక్కడికి రావడం చాలా పెద్ద ఎత్తున అరుదు. అసలు ఈ జోగినీల కారణంగానే వల్ల ఇంత పెద్ద శోభాయమానంగా ఈ కళ్యాణ మహోత్సవం కొనసాగుతుంది. అయితే జోగినీలు మాత్రం శ్రీరామ కళ్యాణ మహోత్సవానికి అత్యధికంగా హాజరై ఇవాళ ఈ తంతును కొనసాగిస్తుందని చెప్పవచ్చు. ఇది పరిస్థితి మొత్తం మీద రాముల వారి కళ్యాణ మహోత్సవానికి అత్యధిక భక్తి శ్రద్ధలతో శోభాయంగా కొనసాగుతుంది. ఈ శోభాయన కళ్యాణ మహోత్సవానికి జోగిలు మాత్రం అత్యధిక సంఖ్యలో హాజరై తమ శ్రీరాముని కృపకు పాత్రలవుతున్నారు. కెమెరామ్యాన్ వినయ్తో ప్రేమ్ కుమార్, BRK న్యూస్, వేములవాడ.